నమః. ఈరోజు 32వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 31వ శ్లోకాన్ని చూద్దాం. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ న చ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. 32వ శ్లోకం. న కాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ కిన్నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. నకాంక్షే విజయం కృష్ణ, నేను విజయాన్ని గెలుపును కోరుకోవటం లేదు కృష్ణ. నచరాజ్యం సుఖానిచ, రాజ్యం కూడా వద్దు, సంతోషములు కూడా వద్దు. కిన్నో రాజ్యేన గోవింద, మనకు రాజ్యంతో ఉపయోగం ఏమిటి కృష్ణ. గోవింద అని ఇక్కడ ఎందుకన్నారంటే ఆవులంటే ఇష్టమైన వాడు కాబట్టి గోవిందుడు, గోవులకు ఇష్టపడతారు కాబట్టి గోవింద అని సంబోధించారు ఇక్కడ. కిం భోగైర్ జీవితేనవ, ఈ భోగాలు ఈ జీవితంతో ఏమిటి ప్రయోజనం అనేసి అర్జునుడు కృష్ణుడితో చెప్తున్నాడు. ఓ కృష్ణ, నాకు గెలుపు కానీ రాజ్యం కానీ వాటి వల్ల వచ్చే సుఖం కానీ నాకు అక్కరలేదు అని ఈ శ్లోకం యొక్క అర్థము. ఇక్కడ యుద్ధంలో అందరూ తన స్నేహితులు, గురువులు, మిత్రులను చూసిన తర్వాత అర్జునునికి కలిగిన భావన ప్రాపంచిక ఆస్తులు మరియు భౌతిక అభ్యుదయం పట్ల ఉదాసీనత మెచ్చుకోదగిన ఆధ్యాత్మిక సద్గుణమే. కానీ అర్జునుడు అనుభవించేది ఆధ్యాత్మిక మనోభావం కాదు. అతని మానసిక అయోమయం, జాలి హృదయం బయటికి కనబడుతుంది. ఒక సామాన్య వ్యక్తిలా ఉండింటే ఈ ఆధ్యాత్మికంగా మాట్లాడిన మాటలు ఎంతో ఉపయోగకరంగా ఉండేవి. కానీ ఒక యోధుడిగా, రాజ్యానికి సంబంధించిన ఒక రాజుగా, ధర్మాన్ని పాటించవలసిన ఒక రాజు ఇలా మాట్లాడడం అనేది ఆయన యొక్క మానసిక అయోమయాన్ని, జాలి హృదయంలాగా బయటికి కనబడుతుందన్నమాట. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిన్నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. 33వ శ్లోకాన్ని రేపు చెప్పుకుందాం.